హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్ దేవిక ఇన్స్టిట్యూట్. మనము విద్యలో ధోరణులు అనే టాపిక్ మొత్తంలో ఇప్పటి వరకు ఏమేమి అయిపోయినాయో దాని మీద ఎంసిక్యూ చేద్దామండి. నిన్న చెప్పిన జాతీయ సమైక్యత అనే టాపిక్లో నుంచి కొన్ని, ఇంకా ప్రీవియస్ టాపిక్లో నుంచి కొన్ని ఇచ్చాను. ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, భారతీయ ప్రజల మధ్య భావోద్వేగ సమగ్రత సాధించడం చాలా లోతైన ప్రక్రియ అని నొక్కి చెప్పిన నాయకుడు ఎవరు? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ సి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, ఆప్షన్ డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆప్షన్ సి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. సెకండ్ క్వశ్చన్, జాతీయ సమగ్రత అనేది ఇటుకల సిమెంట్తో కట్టేది కాదు, అది మనుషుల హృదయాల్లో నిశ్శబ్దంగా పెరగాలి అని అన్నది ఎవరు? ఆప్షన్ ఏ కేసీ మార్కండన్, ఆప్షన్ బి జాన్ డూయి, ఆప్షన్ సి రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ డి డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్. ఇటుకలు సిమెంట్తో కట్టేది కాదు, అది మనుషుల హృదయాల్లో నిశ్శబ్దంగా పెరగాలి. ఆప్షన్ డి డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్. థర్డ్ క్వశ్చన్, భారతదేశాన్ని వివిధ జాతుల ప్రదర్శనశాల అని వర్ణించిన చరిత్రకారుడు ఎవరు? జాతుల ప్రదర్శనశాల. ఆప్షన్ ఏ విన్సెంట్ స్మిత్, ఆప్షన్ బి మెగస్తనీస్, ఆప్షన్ సి ఏఎల్ భాషం, ఆప్షన్ డి కౌటిల్యుడు. వివిధ జాతుల ప్రదర్శనశాల అని వివరించింది ఎవరంటే ఆప్షన్ ఏ విన్సెంట్ స్మిత్. ఫోర్త్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం భారతదేశంలో జాతీయ సమగ్రత దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఆగస్టు 15, ఆప్షన్ బి నవంబర్ 19, ఆప్షన్ సి నవంబర్ 26, ఆప్షన్ డి అక్టోబర్ 2. ఆప్షన్ బి నవంబర్ 19 ఏంటంటే స్పెషల్? కామెంట్ బాక్స్ తెలిస్తే కామెంట్ చేయండి. ఫిఫ్త్ క్వశ్చన్, కౌమీ ఏక్తా వారం ఏ తేదీల మధ్య నిర్వహించబడుతుంది? ఆప్షన్ ఏ అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 8 వరకు, ఆప్షన్ బి అక్టోబర్ 16 నుండి నవంబర్ 16 నుండి నవంబర్ 20, ఆప్షన్ సి నవంబర్ 19 నుంచి నవంబర్ 25, ఆప్షన్ డి జనవరి 26 నుండి ఫిబ్రవరి 1. ఆప్షన్ సి నవంబర్ 19 నుంచి నవంబర్ 25 వరకు. సిక్స్త్ క్వశ్చన్, పాఠశాల విద్యలో జాతీయ గుర్తింపును పెంపొందించడానికి సాంస్కృతిక విద్యను సిలబస్లో చేర్చాలని స్పష్టం చేసిన జాతీయ చట్టం ఏది? ఆప్షన్ ఏ ఎన్సిఎఫ్ 1975, ఆప్షన్ బి ఎన్సిఎఫ్ 1988, ఆప్షన్ సి ఎన్సిఎఫ్ 2000, ఆప్షన్ డి ఎన్సిఎఫ్ 2005. ఆప్షన్ డి ఎన్సిఎఫ్ 2005. ఇవన్నీ కొంచెం కొంచెంగా చదువుకుంటండి. రోజు కొద్దిగా చదివి మళ్ళీ రేపు రిపీట్ చేయటం, మళ్ళీ 3 days తర్వాత రిపీట్ చేయటం, ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఇందులో కంపల్సరీగా డైలీ కొంచెం కొంచెం చదవండి, ఒకేసారి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సెవెంత్ క్వశ్చన్, జాతీయ సమగ్రతను పెంపొందించడంలో పాఠశాల పాత్రకు సంబంధించి కింది వాటిలో సరి అయినది ఏది? ఆప్షన్ ఏ మ్యాప్ రీడింగ్ ద్వారా దేశ వైశాల్యంపై అవగాహన కల్పించడం, ఆప్షన్ బి తరగతి గది బోధనను ప్రజాస్వామీకరించడం, ఆప్షన్ సి జాతీయ పండుగలు మరి విద్యా చలనచిత్రాలు ప్రదర్శించడం, ఆప్షన్ డి పైవన్నీయు.
ఆప్షన్ డి పైవన్నీయు. 8th క్వశ్చన్, క్రింది వాటిలో జాతీయ సమగ్రతకు భంగం కలిగించే ఆటంకం కానిది ఏది? ఆప్షన్ ఏ కులతత్వం, ఆప్షన్ బి భాషా వ్యత్యాసాలు, ఆప్షన్ సి జాతీయ చిహ్నాలు, ఆప్షన్ డి ఆర్థిక అసమానతలు. ఈ క్లాస్ చెప్పేటప్పుడు చెప్పామండి, ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. జాతీయ చిహ్నాలు. 9th క్వశ్చన్, జాతీయ సమగ్రత అనే పదంలోని జాతీయ అనే పదం క్రింది వాటిలో దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ ఒకే సమాజం లేదా ఒకే కులానికి చెందిన వారమని, ఆప్షన్ బి ఒకే దేశానికి ఒకే రాజ్యానికి చెందిన వారమనే ఏకత్వ భావన, ఆప్షన్ సి కేవలం ఒకే భాష మాట్లాడే వారి మధ్య ఉండే అనుబంధం, ఆప్షన్ డి ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం సరిహద్దుల పరిరక్షణ. జాతీయ, నేషనల్ అనే పదం క్రింది వాటిలో దేనిని సూచిస్తుంది? ఒకే దేశానికి ఒకే రాజ్యానికి చెందిన వారమని ఏకత్వం భావన. 10th క్వశ్చన్, ఒక జాతీయ సమగ్రత అనే పదంలో సమగ్రత అనే మాట యొక్క అసలు అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ దేశ జనాభాను వేరు వేరు రాష్ట్రాలుగా విభజించటం, ఆప్షన్ బి పౌరులందరికీ విడివిడిగా హక్కులు కల్పించటం, ఆప్షన్ సి ఒక దేశంలోని పౌరులందరినీ లేదా మెజారిటీ పౌరులను ఒక్క తాటిపైకి తీసుకురావటం, కేవలం ఒకే మతానికి చెందిన ప్రజలను ఏకం చేయటం. ఆప్షన్ సి ఒక దేశంలోని పౌరులందరినీ లేదా మెజారిటీ పౌరులను ఒక తాటిపై తీసుకురావటం. 11th క్వశ్చన్, ఒక దేశాన్ని ఏకం చేసిన భావనగా లేదా మొత్తం జనాభాను ఒకే తాటిపైకి తెచ్చే భావనగా దేని నిర్వచించవచ్చు? ఆప్షన్ ఏ కుల సమగ్రత, ఆప్షన్ బి ప్రాంతీయ అభివృద్ధి, ఆప్షన్ సి జాతీయ సమగ్రత, ఆప్షన్ డి సాంస్కృతిక వైవిధ్యం. జాతీయ సమగ్రత. 12th క్వశ్చన్, జాతీయ సమగ్రతను పెంపొందించడంలో క్రింది వారిలో అత్యంత ప్రాథమికమైన మరియు ఆధునికమైన రాజకీయ అంశం ఏది? ఆప్షన్ ఏ ఉమ్మడి మతం కలిగి ఉండటం, ఆప్షన్ బి ప్రజాస్వామ్య విలువలు మరియు సమానత్వాన్ని పాటించటం, ఆప్షన్ సి ఆధునిక ఒకే జాతికి చెంది ఉండటం, ఆప్షన్ డి కఠినమైన కేంద్రీకృత పాలనను అమలు చేయటం. అత్యంత ప్రాథమికమైన మరియు ఆధునికమైన రాజకీయ అంశం ఏది? ఉమ్మడి మతం కలిగి ఉండటం. 13th క్వశ్చన్, భారతదేశం వంటి వైవిధ్యభరితమైన దేశంలో వివిధ భౌగోళిక మరియు సామాజిక సమూహాల ప్రయోజనాలను సమన్వయం చేయటాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ప్రాంతీయవాదం, ఆప్షన్ బి జాతీయ సమగ్రత, ఆప్షన్ సి సాంస్కృతిక విభజన, ఆప్షన్ డి రాజకీయ వికేంద్రీకరణ. ఆప్షన్ బి జాతీయ సమగ్రత. 14th క్వశ్చన్, జాతీయ సమగ్రతకు సంబంధించి ఉమ్మడి భూభాగం ఏ విధంగా సహాయపడుతుంది? ఆప్షన్ ఏ దేశ ప్రజలందరినీ ఒకే మతంలోకి మారుస్తుంది, ఆప్షన్ బి ప్రజల మధ్య ఒకే విధమైన భాషా వ్యవహారాన్ని నిర్దేశిస్తుంది, ఆప్షన్ సి ఒకే భౌగోళిక సరిహద్దు పరిధిలో నివసిస్తున్నామని ఐక్యతను దేశభక్తిని పెంపొందిస్తుంది, ఆప్షన్ డి సామాజిక తరగతుల మధ్య ఉండే ఆర్థిక అసమానతలను పూర్తిగా తొలగిస్తుంది. ఉమ్మడి భూభాగం ఏ విధంగా సహాయపడుతుందంటే ఒకే భౌగోళిక సరిహద్దు పరిధిలో నివసిస్తున్నామన్న ఐక్యతను దేశభక్తిని పెంపొందించడానికి ఉమ్మడి భూభాగం అనేది సహాయపడుతుంది. 15th క్వశ్చన్, జాతీయ సమగ్రతకు ఉమ్మడి సాంప్రదాయం ఉమ్మడి భాష తోడ్పడతాయి, అయితే ఆధునిక కాలంలో వీటన్నిటికంటే ఏది ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంటుంది? ఆప్షన్ ఏ రాజ్యాంగబద్ధమైన హక్కుల ప్రజాస్వామ్యమా, ఆప్షన్ బి వలస పాలన విధానాలు మరియు ప్రజాస్వామ్యమా, ఆప్షన్ సి ఒకే రకమైన ఆహారపు అలవాట్ల, ఆప్షన్ డి ప్రాచీన రాచరిక వ్యవస్థల పునరుద్ధరణ మరియు ఒకే రకమైన ఆహారపు అలవాట్ల. ఆప్షన్ ఏ అంటే ఉమ్మడి సాంప్రదాయం మరియు ఉమ్మడి భాషతో పాటు రాజ్యాంగబద్ధమైన హక్కులు మరియు ప్రజాస్వామ్యం అనేది ఈ ఆధునిక కాలంలో ప్రాధాన్యత ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. 16th క్వశ్చన్, విద్యార్థుల దేశం యొక్క వైశాల్యం మరియు
వైవిధ్యభరితమైన భౌగోళిక లక్షణాలపై స్పష్టమైన అవగాహన కల్పించడానికి పాఠశాలలో క్రింది వారిలో దేనికి తగిన ప్రాధాన్యత పేర్కొంది? ఆప్షన్ ఏ క్రీడల పోటీలు, ఆప్షన్ బి మ్యాప్ రీడింగ్, ఆప్షన్ సి కంప్యూటర్ కోడింగ్, ఆప్షన్ డి విదేశీ భాష అభ్యాసనం. ఆప్షన్ బి మ్యాప్ రీడింగ్. 17th క్వశ్చన్. విద్యార్థులలో మత సామరస్యాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయులు దేనిపై శిక్షణ ఇవ్వాలి? ఆప్షన్ ఏ లౌకికవాదం మరియు మేమంతా ఒక్కటే అనే భావన, ఆప్షన్ బి ఏదైనా మత ప్రచారం కోసమా, ఆప్షన్ సి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే, ఆప్షన్ డి పరీక్షల్లో మార్కులు సాధించటం కోసం. మత సామరస్యాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయుడు మేమంతా ఒక్కటే అనే భావన కలిగించాలి. 18th క్వశ్చన్. పాఠశాలలో అనువాదం, ట్రాన్స్లేషన్, వ్యాసరచన, పద్యపఠనం మరియు నాటకాలు వంటి కార్యకలాపాల ద్వారా అంతిమంగా దేనిని పెంపొందించవచ్చు? ఆప్షన్ ఏ సైన్స్ పరిశోధనలు, ఆప్షన్ బి జాతీయ సమగ్రత, ఆప్షన్ సి వ్యాపార నైపుణ్యాలు, ఆప్షన్ డి క్రీడా నైపుణ్యాలు. పాఠశాలలో ట్రాన్స్లేషన్స్, వ్యాసరచన, పద్యపఠనం మరియు నాటకాల వంటి కార్యకలాపాలు అంతిమంగా కలిసిమెలిసి ఉండటం, జాతీయ సమగ్రతను పెంపొందించటం. 19th క్వశ్చన్. ఏ స్థాయిలో బోధన ద్వారా సాంఘిక సాంస్కృతిక సంబంధమైన విషయాలను విద్యార్థులకు వివరించాలి? ఆప్షన్ ఏ ప్రాథమిక స్థాయి, ఆప్షన్ బి ఉన్నత స్థాయి, ఆప్షన్ సి మాధ్యమిక స్థాయి, ఆప్షన్ డి విశ్వవిద్యాలయ స్థాయి. ఆప్షన్ సి మాధ్యమిక స్థాయిలో. ఇది ఎవరు చెప్పారంటే సంపూర్ణానంద కమిటీ. ప్రాథమిక స్థాయిలో ఏ విషయాలను బోధించాలి, అలాగే మాధ్యమిక స్థాయిలో ఏ విషయాలను బోధించాలి, విశ్వవిద్యాలయ స్థాయిలో ఏ విషయాలను బోధించాలని భావ సమైక్యతకు చూపించిన కమిటీ అధ్యక్షుడైన సంపూర్ణానంద. 20 క్వశ్చన్. ఏ స్థాయిలో జాతీయ అంశాలకు చెందిన విషయాలపై అధ్యయన కేంద్రాలు, సెమినార్లు, చర్చలు ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇవ్వాలని ఆయన చెప్పారు? ఆప్షన్ ఏ ప్రాథమిక స్థాయి, ఆప్షన్ బి ఉన్నత స్థాయి, ఆప్షన్ సి మాధ్యమిక స్థాయి, ఆప్షన్ డి విశ్వవిద్యాలయ స్థాయి. జాతీయ అంశాలకు చెందిన విషయాలపై అధ్యయన కేంద్రాలను, సెమినార్లను, చర్చలను ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇవ్వాలని విశ్వవిద్యాలయ స్థాయిలో ఆయన చెప్పారనమాట. 21 క్వశ్చన్. 1 కిలోమీటర్ పరిధిలో నైబర్హుడ్ స్కూల్ ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ? ఆప్షన్ ఏ జాతీయ విద్యా విధానం 1986, ఆప్షన్ బి కొఠారి కమిషన్, ఆప్షన్ సి సార్జెంట్ కమిషన్, ఆప్షన్ డి ఈశ్వర్ భాయ్ పటేల్ కమిషన్. తెలిస్తే మీరు ఒక పేపర్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ పెట్టండి. మీకు ఎంత కనీసం ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 100 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 100 క్వశ్చన్స్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది చెక్ చేసుకోవచ్చు. జస్ట్ మెమరీ ట్రిక్ అనమాట. కామన్ స్కూల్స్ లేదా నైబర్హుడ్ స్కూలు అని ఏర్పాటు చేయాలని చూపించిన కమిటీ కొఠారి కమిషన్. 22 జాతీయ సమైక్యత కోసం నీత విద్యలో నిరంతర విధానంలో మూల్యాంకనం చేసి జాతీయ సమైక్యతను పునాది చేయాలని చెప్పింది ఎవరు? ఆప్షన్ ఏ ఎన్సిఆర్టి 1969, ఆప్షన్ బి ఎన్సిఎఫ్ 2005, ఆప్షన్ సి కొఠారి కమిషన్, ఆప్షన్ డి ఎన్ఈఎఫ్ 1986. నిరంతరం విధానంలో మూల్యాంకనం అంటే ఎన్సిఆర్టి 1969లో చెప్పిందనమాట. ఆ సంవత్సరంలో చెప్పింది.
23 భారత స్వాతంత్ర పోరాట చరిత్ర మరియు భారత రాజ్యాంగంలోని అనేక విషయాలను అంశాలను పిల్లలకు తెలియజేయాలని ఏ కమిటీ సూచించింది అంటే భారత స్వాతంత్ర పోరాట చరిత్రలు ఉంటాయి కదా, అలాగే భారత రాజ్యాంగంలో ఎన్నో విషయాలు ఉన్నాయి కదా, అలాంటి అంశాలను పిల్లలకు తెలియజేయాలని ఏ కమిటీ చూపించింది? ఆప్షన్ ఏ కొఠారి కమిషనా, ఆప్షన్ బి ఈశ్వర్భాయ్ పటేలా, ఆప్షన్ సి ఎన్ఈఎఫ్ 1986, ఆప్షన్ డి ఎన్ఈపి 1968. ఆప్షన్ సి 1986. 23 క్వశ్చన్. భారతదేశ ఏకత్వాన్ని ప్రతిపాదించి బలపరిచే నాయకుల జీవితాలను రామాయణం, మహాభారతం ఇతిహాసాలను పాఠ్య ప్రణాళికలో ఉండాలని ఏ కమిటీ సూచించింది? ఆప్షన్ ఏ ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ, ఆప్షన్ బి డాక్టర్ సంపూర్ణానంద కమిటీ, ఆప్షన్ సి జనార్దన్ కమిటీ, ఆప్షన్ డి రాధాకృష్ణ కమిటీ. భారతదేశ ఏకత్వాన్ని ప్రతిపాదించి బలపరిచే నాయకుల జీవితాలను రామాయణం, మహాభారతం ఇతిహాసాలను పాఠ్య ప్రణాళికలో ఉండాలని ఏ కమిటీ సూచించింది? డాక్టర్ సంపూర్ణానంద కమిటీ. 25 క్రింది వారిలో ఎవరి అధ్యక్షతన 1917 సంవత్సరంలో విశ్వవిద్యాలయాల సమస్యల పరిష్కారానికి విశ్వవిద్యాలయాల కమిషన్ ఏర్పాటు చేయబడింది? ఆప్షన్ ఏ లార్డ్ రిప్పన్, ఆప్షన్ బి పటేల్, ఆప్షన్ సి లార్డ్ కర్జన్, ఆప్షన్ డి షాడ్లర్. ఆప్షన్ డి. 26 జాతీయ విద్యా విధానం 1986 కింద ఎన్ని అంశాలు విద్య ద్వారా సాధించాలని పేర్కొంది? ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 10. పది అంశాలు. 27th క్వశ్చన్. జాతీయ భావ సమైక్యత కోసం భారత ప్రభుత్వంలోని విద్యా మంత్రిత్వ శాఖ 1961 సంవత్సరంలో ఎవరి అధ్యక్షతన కమిటీని నియమించింది? ఆప్షన్ ఏ సంపూర్ణానంద కమిటీ, ఆప్షన్ బి సిడి దేశముఖ్ అధ్యక్షతన, ఆప్షన్ డి కేర్ కమిటీ, ఆప్షన్ డి మొదలియార్ కమిటీ. ఆప్షన్ ఏ సంపూర్ణానంద కమిటీ. 28 జాతీయ సమగ్రతకు ఎదురయ్యే ముఖ్యమైన ఆటంకాలు కానివి ఏవి? ఆప్షన్ ఏ కులతత్వం మరియు మతతత్వం, ఆప్షన్ బి ప్రాంతీయవాదం మరియు ఆర్థిక అసమానతలు, ఆప్షన్ సి సాంస్కృతిక వ్యత్యాసాలు, ఆప్షన్ డి నైతిక ఆధ్యాత్మిక విలువలు. ముందు మనకి జాతీయ సమగ్రతకు ఎదురయ్యే ఆటంకాలు తెలిస్తే మనకి ఏది కావో తెలుస్తుంది. సో క్లాస్ చెప్పా వినండి, లేదా మీ దగ్గర దాన్ని బుక్ ఉంటే చదువుకోండి. ఆప్షన్ డి కాదు. 29 జాతీయ సమగ్రతను పెంపొందించే విధంగా పాఠ్య పుస్తకాలు ఎలా ఉండాలి? ఆప్షన్ ఏ స్నేహితుడులా, ఆప్షన్ బి నాయకుల్లా, ఆప్షన్ సి ఆచార వ్యవహారాలు పాటించేలాగా, ఆప్షన్ డి సంకుచిత భావాలు పెంపొందించేలా. మీ దగ్గర ఉంటే వేరే బుక్ ఉంటే చదువుకోండి అని అలా ఎందుకు చెప్పానంటే, మీరు వర్క్ చేసే వాళ్ళు ఉంటే దాని ప్రకారం కూడా క్లాస్ చూడలేం కదా. ఏదన్నా ఒక బుక్ ఉంటే దాని ప్రకారం చదువుకోండి, అంతేగాని అన్నిగా భావించకండి. ఆప్షన్ ఏ మన పుస్తకాలు ఎలా ఉండాలి? స్నేహితుళ్ళ. 30 నైతిక విద్యను బోధించే ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అవసరమని పేర్కొన్న కమిటీలు. ఆప్షన్ ఏ కొఠారి కమిషన్ మరియు రాధాకృష్ణ కమిషన్, ఆప్షన్ బి కొఠారి కమిషన్ మరియు శ్రీ ప్రకాష్ కమిటీ, ఆప్షన్ సి శ్రీ ప్రకాష్ కమిటీ మరియు
సార్జెంట్ కమిటీ. ఆప్షన్ డి కొఠారి కమిషన్ మరియు సార్జెంట్ కమిటీ. కొఠారి కమిషన్ మరియు శ్రీ ప్రకాష్ కమిటీ. నైతిక విద్య గురించి ఇంకా క్లాస్ అవ్వలేదు కానీ చెప్పాను. నైతిక విద్యను బోధించేవి అంటే ఆల్రెడీ ఇలాంటి కమిషన్ చెప్పినప్పుడు చెప్పాను కూడా. నైతిక విద్యను శాంతి విద్యలో చెప్పాను. శ్రీ ప్రకాష్ కమిటీ, కొఠారి కమిషన్ నైతిక విద్యను అలాగే శాంతి విద్యను కూడా బోధిస్తుంది విలువల టాపిక్ లో. 31 జనాభా పెరుగుదల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యల గురించి ప్రజలలో మెలకువను కలిగించే విద్యా ప్రణాళికను జనాభా విద్య అని పేర్కొంది ఎవరు? ఆప్షన్ ఏ ఆర్సి శర్మ, ఆప్షన్ బి శేషగిరి రావు, ఆప్షన్ సి డాక్టర్ గోపాలస్వామి, ఆప్షన్ డి ఎన్సిఈఆర్టి. జనాభా పెరుగుదల వలన ఉత్పన్నమయ్యే సమస్యల గురించి ప్రజలలో మెలకువను ప్రజలలో ఏం కలిగించాలి? మెలకువను కలిగించి ఏం కావాలంట? విద్యా ప్రణాళికను. జనాభా విద్య అని చెప్పింది ఎవరంటే ఆప్షన్ బి శేషగిరి రావు. 32 ఏ సంవత్సరంలో జరిగిన జాతీయ సదస్సు సూచనల మేరకు జాతీయ విద్యా శిక్షణ పరిశోధన సంస్థ ఎన్సిఆర్టి జనాభా విద్య పాఠ్య ప్రణాళికను రూపొందించడం జరిగింది? ఎన్సిఆర్టి జనాభా విద్యా పాఠ్య ప్రణాళికను రూపొందించడం జరిగింది ఏ సంవత్సరం జరిగిన జాతీయ సదస్సు సూచనల మేరకు? ఆప్షన్ ఏ 1971, ఆప్షన్ బి 1970, ఆప్షన్ సి 1973, ఆప్షన్ డి 1975. ఆప్షన్ ఏ 1971. 33 జనాభా విద్యలో క్రింది వానిలో ఏ రంగానికి చెందిన విషయాలను ఎంపిక చేయలేదు? ఆప్షన్ ఏ జనాభా ఆర్థిక అభివృద్ధి, ఆప్షన్ బి జనాభా సాంఘిక అభివృద్ధి, ఆప్షన్ సి జనాభా ఆరోగ్య పోషణ, ఆప్షన్ డి జనాభా అంతరిక్ష పరిశోధన. ఆప్షన్ డి చేయలేదు. 34 భారతదేశంలో జాతీయ జనాభా విద్యా పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ 1975, ఆప్షన్ బి 1980, ఆప్షన్ సి 1984, ఆప్షన్ డి 1992. (1980) 35 జనాభా విద్యా ప్రణాళికలో గల లొసుగులను సరిచేస్తూ ఏ నగరంలో జరిగిన అంతర్జాతీయ జనాభా సమావేశ సూచనల నేపథ్యంలో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి మెక్సికో నగరం, ఆప్షన్ సి వాషింగ్టన్, ఆప్షన్ డి ప్యారిస్. ఆప్షన్ బి మెక్సికో నగరం. 36 భారతదేశంలో జనాభా విద్య రూపకల్పన సమీక్షను గావించినప్పుడు ఎన్ని ప్రధాన భావనలను గుర్తించారు? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 7. 6
37 ఎన్సీఆర్టీ వారు 1 నుంచి 12 తరగతుల పాఠ్యాంశాల్లో జనాభా విద్యాంశాలను ఏ కాలంలో సమ్మిళితం చేశారు? ఆప్షన్ ఏ 1969 to 70, ఆప్షన్ బి 80 to 82, ఆప్షన్ సి 86 to 90, ఆప్షన్ డి 90 to 95 మధ్య కాలంలో. 86 to 90. ఇది 2 సార్లు వచ్చింది. 86 to 90. 39 పాఠశాల విద్యతో పాటు వయోజన విద్యా కార్యక్రమంలో జనాభా విద్యను ఏ సంవత్సరం నుండి జోడించారు? ఆప్షన్ ఏ 1980, ఆప్షన్ బి 1984, ఆప్షన్ సి 1986, ఆప్షన్ డి 1991. ఆప్షన్ సి 1986 పాఠశాల విద్యతో పాటు జనాభా వయోజన విద్యా కార్యక్రమాల్లో జనాభా విద్యను 1986 సంవత్సరం నుండి జోడించారు. 40 జనాభా విద్యా సందేశాల ప్రకారం భారతదేశంలో వివాహ వయసు అమ్మాయికి అబ్బాయికి వరుసగా ఎన్ని సంవత్సరాలుగా పేర్కొనబడింది? ఆప్షన్ ఏ 15 మరియు 18 సంవత్సరాలు, ఆప్షన్ బి 18 మరియు 21 సంవత్సరాలు, ఆప్షన్ సి 21 మరియు 21 సంవత్సరాలు, ఆప్షన్ డి 18 మరియు 25 సంవత్సరాలు. అంటే అమ్మాయికి 15, అబ్బాయికి 18, అబ్బాయికి 18, 21, ఇద్దరికి 21, 21, 18, 25. ఆప్షన్ బి 18, అమ్మాయికి 18, అబ్బాయికి 21. 41 భారతదేశంలో జనాభా గడియారం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి కోల్కతా. ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. ఈ జనాభా గడియారాన్ని న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేయటం జరిగింది. 42 సుస్థిరాభివృద్ధి అనే పదాన్ని 1970లో ప్రప్రదంగా ఏ తీర్మానంలో ఉపయోగించారు? ఆప్షన్ ఏ బ్రట్లాండ్ తీర్మానం, ఆప్షన్ బి కాకోయాక్ తీర్మానం, ఆప్షన్ డి జోహన్నెస్బర్గ్ తీర్మానం, ఆప్షన్ డి ప్యారిస్ ఒప్పందం.
ఆప్షన్ బి. 43. 2002 జోహెన్బర్గ్స్ జరిగిన ధరిత్రి సదస్సు ఎర్త్ సమిట్ ప్రకారం సుస్థిరమైన అభివృద్ధిలో చేర్చబడిన 3 ముఖ్యమైన అంశాలలో కానిది ఏది? ఆప్షన్ ఏ ఆర్థిక అభివృద్ధి, ఆప్షన్ బి సామాజిక అభివృద్ధి, ఆప్షన్ సి పర్యావరణ పరిరక్షణ, ఆప్షన్ డి రాజకీయ అధీనత ఆధీనత. ఆప్షన్ డి రాజకీయం గురించి లేదు. 44. సుస్థిరాభివృద్ధి అనే భావనను అధికారికంగా తొలిసారిగా ఏ కమిషన్ నిర్వచించింది? బ్రట్లాండ్ కమిషన్, ఆప్షన్ బి కొఠారి కమిషన్, ఆప్షన్ సి జాతీయ జనాభా కమిషన్, ఆప్షన్ డి ముంబై సదస్సు కమిషన్. బ్రట్లాండ్ కమిషన్. 45. పర్యావరణం సూచించే ఎన్విరాన్మెంట్ అనే పదం ఎన్విరాన్ అనే ఏ భాష పదం నుండి ఉద్భవించింది? ఆప్షన్ ఏ లాటిన్, ఆప్షన్ బి గ్రీక్, ఆప్షన్ సి ఫ్రెంచ్, ఆప్షన్ డి జర్మన్. ఆప్షన్ సి. 46. జనాభా డేటా ప్రకారం భారతదేశ జనాభా 1901 నుండి 2001 వరకు ఎన్ని రెట్లు పెరిగింది? ఆప్షన్ ఏ 2.84, ఆప్షన్ బి 3.5, ఆప్షన్ సి 4.3, ఆప్షన్ డి 5.1. 4.3. 47. భారతదేశంలో జాతీయ జనాభా విధానం ఏ సంవత్సరంలో ప్రకటించబడింది? ఆప్షన్ ఏ 1952, ఆప్షన్ బి 1980, ఆప్షన్ సి 1995, ఆప్షన్ డి 2000. $2000. 48. భారతదేశం ఏ సంవత్సరం నాటికి జనాభా స్థిరీకరణ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్ ఏ 2010 నాటికి, ఆప్షన్ బి 2030, ఆప్షన్ సి 2045, ఆప్షన్ డి 2050. దీనికైతే ఫస్ట్ భారతదేశం తన మొట్టమొదటి అధికార జాతీయ జనాభా విధానాన్ని అయితేనేమో 1976లో ప్రకటించింది. తర్వాత 2000 నూతన జాతీయ జనాభా విధానం గురించి అయితే 2000. ఆప్షన్ సి 2045. 49. 2010 నాటికి సాధించవలసిన జాతీయ లక్ష్యాల ప్రకారం శిశు మరణాల రేటు ప్రతి 1000 మంది జననాలకు ఎంత కంటే తక్కువగా ఉండాలి? ఆప్షన్ ఏ 100 కంటే, ఆప్షన్ బి 50 కంటే, ఆప్షన్ సి 30 కంటే, ఆప్షన్ డి 14 కంటే. ముప్పై కంటే. 15th క్వశ్చన్. కౌమార దశను సూచించే అడోలసెన్స్ అనే పదం అడోలసియర్ అనే ఏ భాష పదం నుండి ఉద్భవించింది? ఆప్షన్ ఏ గ్రీకు, ఆప్షన్ బి లాటిన్, ఆప్షన్ సి ఫ్రెంచ్, ఆప్షన్ డి జర్మన్. ఆప్షన్ బి లాటిన్. 2010 నాటికి సాధించాల్సిన జాతీయ లక్ష్యాలలో క్రింది వానిలో సరికానిది తప్పుగా ఉన్నది ఏది? ఆప్షన్ ఏ 14 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఇవ్వాలి. ఆప్షన్ బి తల్లుల మరణాల రేటు 1,00,000 జనాలకు 100 కంటే తక్కువగా ఉండాలి. ఆప్షన్ సి 2003 జూన్ 12న జనాభా స్థిరీకరణ నిధిని ప్రారంభించారు. ఆప్షన్ డి శిశు మరణాల రేటు ప్రతి 1000 మందికి 100 కంటే తక్కువగా ఉండాలి.
ఆప్షన్ డి శిశు మరణాల రేటు 1000 మందికి 30 కంటే తక్కువగా ఉండాలి. 52 పిల్లవాడికి ఇంటి వద్దనే విద్యనివ్వాలి అని నిర్వచించిన ప్రసిద్ధి విద్యావేత్త ఎవరు? ఆప్షన్ ఏ ప్రోబెల్, ఆప్షన్ బి జాన్ లాక్, ఆప్షన్ సి రాల్ఫ్ లింటన్, ఆప్షన్ డి రూసో. జాన్ లాక్. 53 కుటుంబం ఇచ్చే శిక్షణ పునాదిపై బాలల భావి విద్య ఆధారపడి ఉంది అని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ ఏ జాన్ లాక్, ఆప్షన్ బి రాల్ఫ్ లింటన్, ఆప్షన్ సి ప్రోబెల్, ఆప్షన్ డి అరిస్టాటిల్. కుటుంబం ఇచ్చే శిక్షణ పునాదులపైనే బాలల యొక్క విద్య ఆధారపడి ఉంది. ఇంటి వద్దనే విద్యనివ్వాలి అంది జాన్ లాక్. ప్రోబెల్. 54 సన్నిహిత పరస్పర అన్యోన్య సంబంధాలు ఉండే సమూహమే కుటుంబం అని నిర్వచించింది ఎవరు? ఆప్షన్ ఏ రాల్ఫ్ లింటన్, ఆప్షన్ ఈ ప్రోబెల్, ఆప్షన్ సి జాన్ లాక్, ఆప్షన్ డి ప్లేటో. సన్నిహిత పరస్పర అన్యోన్య సంబంధాలు. ఆప్షన్ ఏ రాల్ఫ్ లింటన్ గారు కుటుంబం గురించి నిర్వచించారు. 55 భార్య భర్త మరియు పిల్లలు మాత్రమే ఉండే కుటుంబాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ సమిష్టి, ఆప్షన్ ఈ వ్యష్టి, ఆప్షన్ డి విస్తీరత, ఆప్షన్ డి బహుళ కుటుంబం. భార్య భర్త మరియు పిల్లలు సమిష్టిన, వ్యష్టిన, విస్తీరతన, బహుళన. ఆప్షన్ బి వ్యష్టి. 56 వ్యష్టి కుటుంబానికి గల ఇతర పేర్లు కానిది ఏది? ఆప్షన్ ఏ ప్రాథమిక కుటుంబం, ఆప్షన్ బి కనిష్ట కుటుంబం, ఆప్షన్ సి ఏక కుటుంబం, ఆప్షన్ డి సమిష్టి కుటుంబం. దాన్ని మరొక పేర్లతో పిలుస్తారు. వ్యష్టి కుటుంబానికి మరొక పేర్లు ప్రాథమిక కుటుంబం అన్నదే, కనిష్ట కుటుంబం అన్నది, ఏక కుటుంబం అన్నదే. కానీ సమిష్టి కుటుంబం అంటే కాదు. 57 3 లేదా అంతకంటే ఎక్కువ తరాల వ్యక్తులు కలిసి ఉండే కుటుంబాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ వ్యష్టి కుటుంబం, ఆప్షన్ బి సమిష్టి కుటుంబం, ఆప్షన్ కనిష్ట కుటుంబం, ఆప్షన్ సి సమిష్టి కుటుంబం, ఆప్షన్ డి ఏక కుటుంబం. ఆప్షన్ సి సమిష్టి కుటుంబం. 58 ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? ఆప్షన్ ఏ మార్చి 15, ఆప్షన్ బి ఏప్రిల్ 20, ఆప్షన్ సి మే 15, ఆప్షన్ డి జూన్ 5. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం మే 15న. 59 విద్యా వ్యవస్థల వర్గీకరణ ప్రకారం కుటుంబం అనేది క్రింది వానిలో ఏ రకమైన విద్యా సంస్థకు చెందినది? ఆప్షన్ ఏ నియత విద్యా సంస్థ, ఆప్షన్ బి యాదృచ్ఛిక విద్యా సంస్థ, ఆప్షన్ డి నిరంతర విద్యా సంస్థ, ఆప్షన్ డి దూర విద్యా సంస్థ. అంటే విద్యా వ్యవస్థల వర్గీకరణ ప్రకారం కుటుంబం నుంచి మనం చాలా నేర్చుకుంటాం కదా, దాన్ని ఏ రకమైన విద్యా సంస్థగా పిలుస్తారని చెప్తున్నారు. యాదృచ్ఛిక విద్యా సంస్థ. 60 కుటుంబ జీవిత విద్య అనగా క్రింది వారిలో దేనికి సంబంధించిన విద్య? ఆప్షన్ ఏ ఆర్థిక ప్రణాళికకు, ఆప్షన్ బి మానవుల అభివృద్ధికి, ఆప్షన్ సి రాజకీయ హక్కుల విద్య, ఆప్షన్ డి పారిశ్రామిక నైపుణ్యాల విద్య. కుటుంబ జీవిత విద్య అనగా ఆప్షన్ బి మానవుల అభివృద్ధికి సంబంధించిన విద్య. 61 కుటుంబం అనేది మొదట పాఠశాల, తల్లిదండ్రులు, గురువులు మరియు కుటుంబ వ్యవస్థకు పునాది. ఆప్షన్ ఏ సమాజం అంటారు, ఆప్షన్ బి చట్టం, ఆప్షన్ సి వివాహం, ఆప్షన్ డి సంస్కృతి. కుటుంబం అనేది మొదట ఎలా ఉంటుంది? పాఠశాలగా, తల్లిదండ్రులు గురువులుగా మరియు కుటుంబ వ్యవస్థకు పునాది. ఏంటిది ఇది? సమాజమా, చట్టమా, వివాహమా, సంస్కృతినా? వివాహం. వివాహం నుంచి ఇవన్నీ వస్తాయి. 62 కుటుంబ జీవన విద్య వల్ల కుటుంబంలోని పిల్లలు క్రింది ఏ వికాసం ప్రధానంగా అభివృద్ధి చెందుతుంది? ఆప్షన్ ఏ రాజకీయం, ఆప్షన్ బి నైతిక, ఆప్షన్ సి పారిశ్రామిక, ఆప్షన్ డి మతపరమైన వికాసం.
కుటుంబ జీవన విద్య వల్ల కుటుంబంలోని నైతిక వికాసం అభివృద్ధి చెందుతుంది. 63. పసిబిడ్డ యొక్క సాంఘికీకరణ మొదట ఎక్కడ మరియు ఎవరితో మొదలవుతుంది? ఆప్షన్ ఏ పాఠశాలలో ఉపాధ్యాయుడితో, ఆప్షన్ బి సమాజంలో స్నేహితులతో, ఆప్షన్ సి కుటుంబంలో తల్లితో, ఆప్షన్ డి ఆట స్థలంలో తోటి బాలురతో. సాంఘికీకరణం, సోషలైజేషన్ మొదట ఎక్కడ మరియు ఎవరితో మొదలవుతుందంటే సమాజంలోని స్నేహితులతో. 64. శిశువు మొదట శూన్య మేధస్సుతో జన్మిస్తాడు అని శిశువులో మార్పులు తేవటానికి ఏది ప్రధానంగా తోడ్పడుతుంది? ఆప్షన్ ఏ కుటుంబం, ఆప్షన్ బి ప్రభుత్వం, ఆప్షన్ సి చట్టం, ఆప్షన్ డి సాంకేతికత. కుటుంబం, ఆప్షన్ ఏ. 65. పాఠశాలలో వివిధ విషయాలను బోధిస్తున్నప్పుడు సందర్భానుసారంగా జనాభా విద్యను బోధించే పద్ధతిని ఏ ఉపగమం అంటారు? ఆప్షన్ ఏ ప్రత్యేక ఉపగమం, ఆప్షన్ బి సమైక్య ఉపగమం, ఆప్షన్ డి ఒకే రకమైన ఉపగమం, ఆప్షన్ డి బాహ్య ఉపగమం. వివిధ అంశాలను బోధిస్తున్నప్పుడు సందర్భానుసారంగా జనాభా విద్యను బోధించే పద్ధతిని సమైక్య ఉపగమం అంటారు. 66. సమైక్య ఉపగమంలో జనాభా విద్యను బోధించడానికి క్రింది ఏ పాఠశాల సబ్జెక్టులను ఉపయోగించవచ్చు? ఆప్షన్ ఏ భాషలు, సామాజిక శాస్త్రాలు, గణితం, విజ్ఞాన శాస్త్రం, ఆప్షన్ బి గణితం, భాషలు, ఆప్షన్ సి విజ్ఞాన శాస్త్రం, గణితం, ఆప్షన్ డి భాషలు, శారీరక విద్య సబ్జెక్టులు. ఆప్షన్ ఏ భాషలు, సామాజిక శాస్త్రాలు, గణితం, విజ్ఞాన శాస్త్రం. 67. పాఠశాలలో వివిధ విషయాలను బోధిస్తున్నప్పుడు సందర్భానుసారంగా జనాభా విద్యను బోధించే ఏ ఉపగమం అంటారు? ఆప్షన్ ఏ ప్రత్యేక, ఆప్షన్ బి సమైక్య, ఆప్షన్ సి ఒకే రకమైన, ఆప్షన్ డి బాహ్య. మళ్ళీ రిపీట్ అయింది. సమైక్య ఉపగమం. 68. పాఠశాల విద్యార్థులకు జనాభా విద్యను ఏ విధంగా బోధించాలో తెలిపే ప్రక్రియలో మొత్తం ఎన్ని ఉపగమలు ఉన్నాయని పేర్కొన్నారు? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. 4 ఉపగమాలు. 69. జనాభా విద్య బోధనా పద్ధతులు జాబితాలో లేనిది ఏది? ఆప్షన్ ఏ నాటికలు ప్రదర్శించటం, ఆప్షన్ బి వక్తృత్వం, వ్యాసరచన పోటీలు పెట్టడం, ఆప్షన్ సి చార్ట్లు, బులెటిన్లు ఉపయోగించటం, ఆప్షన్ డి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్పించటం. జనాభా విద్య బోధనా పద్ధతి జాబితాలో లేనిది కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్పించటం. 70. జనాభా విద్యకు సంబంధించిన అంశాలను సహపాఠ్య కార్యక్రమాలతో అనుసంధానం చేసి బోధించే విధానాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ సమైక్య ఉపగమం, ఆప్షన్ బి ప్రత్యేక ఉపగమం, ఆప్షన్ సి సహపాఠ్య ఉపగమం, ఆప్షన్ డి బహుళ ప్రచార సాధనాల ఉపగమం. ఆప్షన్ సి సహపాఠ్య ఉపగమం. 71. రేడియో, టీవీ, వార్తాపత్రికలు, సినిమాలు మొదలైన మాధ్యమాల ద్వారా జనాభా విద్యను అందించే విధానాన్ని ఏ ఉపగమం అంటారు? ఆప్షన్ ఏ సమైక్య, ఆప్షన్ బి ప్రత్యేక, ఆప్షన్ సి సహపాఠ్య, ఆప్షన్ డి బహుళ ప్రచార సాధనాల ఉపగమం. ఆప్షన్ డి. 72. ప్రత్యేక ఉపగమంకు సంబంధించి క్రింది వానిలో సరైన వాక్యం ఏది? ఆప్షన్ ఏ జనాభాకు ప్రత్యేక పాఠ్య ప్రణాళిక ఉండదు, ఆప్షన్ బి జనాభాను ఒక విషయంగా ప్రత్యేకంగా బోధిస్తారు, దీనికి ప్రత్యేక పాఠ్య ప్రణాళిక ఉంటుంది, ఆప్షన్ సి భారతదేశంలో కేవలం ఈ ఒక్క ఉపగమం ద్వారానే పాఠశాలలో బోధిస్తున్నారు, ఆప్షన్ డి ఇది కేవలం రేడియో, టీవీల ద్వారా మాత్రమే బోధించే విధానం. ఆప్షన్ బి జనాభాను ఒక విషయంగా ప్రత్యేకంగా బోధిస్తారు, దీనికి ప్రత్యేక పాఠ్య ప్రణాళిక ఉంటుంది. 73. జనాభాను విషయంగా ప్రత్యేకంగా బోధించే పద్ధతిని ఏమంటారు మరియు భారతదేశంలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారా? సమైక్య ఉపగమం, అవును భారతదేశంలో విస్తృతంగా అమలు చేస్తున్నారు, ఆప్షన్ బి ప్రత్యేక ఉపగమనం, అవును భారతదేశంలో దీని ద్వారానే బోధిస్తున్నారు, ఆప్షన్ సి ప్రత్యేక ఉపగమం, లేదు భారతదేశంలో ఈ ఉపగమంలో జనాభాను బోధించటం లేదు, ఆప్షన్ సి సహపాఠ్య ఉపగమం, లేదు భారతదేశంలో దీనిని పూర్తిగా నిషేధించారు.
అంటే జనాభాను ఒక ప్రత్యేక విషయంగా బోధించే పద్ధతిని ఏమంటారంటే మనకి ప్రత్యేక ఉపగమనం అంటారు. మరియు భారతదేశంలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారంటే లేదు. భారతదేశంలో జనాభా విద్యను బోధించడానికి ఎలాంటి పాఠ్య ప్రణాళిక అనేది మనకి లేదు. ఉపగమనంలో జనాభాను బోధించటం లేదు. 74 సార్వత్రిక విద్య అంటే ఏమిటి? ఆప్షన్ ఏ నీత విద్య, ఆప్షన్ బి అందరికి విద్య, ఆప్షన్ సి ఉన్నత విద్య, ఆప్షన్ డి మాధ్యమిక విద్య. సార్వత్రిక విద్య ఈ టాపిక్ కూడా చెప్పానండి నేను. ఆప్షన్ బి అందరికి విద్య. 75 సార్వత్రిక విద్యా లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ పాఠశాల విద్యను అందరికి అందుబాటులోకి తేవటం, ఆప్షన్ బి ఉన్నత విద్యను మాత్రమే అభివృద్ధి చేయటం, ఆప్షన్ సి మాధ్యమిక స్థాయిని అందించటం, ఆప్షన్ డి విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించటం. ఆప్షన్ ఏ పాఠశాల విద్యను అందరికీ అందుబాటులో తేవటమే సార్వత్రిక విద్య యొక్క లక్ష్యం. 76 భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం విద్యకును కల్పించింది? ఆప్షన్ ఏ అధికరణం 19, ఆప్షన్ బి అధికరణం 21A, ఆప్షన్ బి అధికరణం 30, ఆప్షన్ డి అధికరణం 45. ఆప్షన్ బి అధికరణం 21A. ఇది ఉంది కదా, ఇది ఏంటో చెప్పండి అండి, అది మనకి ఇంపార్టెంట్. 77 సార్వత్రిక విద్యకు సంబంధించిన వయసు ఎంత? ఆప్షన్ ఏ 6 నుంచి 14, ఆప్షన్ బి 5 to 14, ఆప్షన్ సి 7 to 15, ఆప్షన్ డి 18 to 16 ఏజ్ అన్నమాట. ఆప్షన్ ఏ 6 నుంచి 14 సంవత్సరాల వయసులో ఉన్న సార్వత్రిక విద్యకు సంబంధించిన వయసు, అంటే అందరికీ విద్యను అందించడం అనమాట, ఆ ఏజ్ పిల్లలందరికీ. 78 సార్వత్రిక విద్యలో ప్రధాన అంశం కానిది ఏది? ఆప్షన్ ఏ నమోద, ఆప్షన్ బి నిలుపుదల, ఆప్షన్ డి నాణ్యమైన విద్య, ఆప్షన్ డి పాఠ్య ప్రణాళికన. ఇందులో కానిది ఏది? సార్వత్రిక విద్యలో నమోదు గురించి మాట్లాడుతుంది, నిలుపుదల నాణ్యమైన విద్యను గురించి మాట్లాడుతుంది, పాఠ్య ప్రణాళిక లేదు. 79 సార్వత్రిక విద్య ప్రధానంగా దేనిని ప్రోత్సహిస్తుందండి? విద్యలో సమాన అవకాశాలన, విద్యలో సమానత్వం మరియు సమ్మిళితన, ఆప్షన్ సి విద్యలో నాణ్యత పెంపుదలన, ఆప్షన్ డి విద్యా పరిపాలన వికేంద్రీకరణ గురించి మాట్లాడుతుందా, ప్రోత్సహిస్తుందా? దేనిని ఎక్కువగా ప్రోత్సహిస్తుంది? దేన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తుందంటే విద్యలో సమానత్వం మరియు సమ్మిళితను సార్వత్రిక విద్య ప్రధానంగా ప్రోత్సహిస్తుంది. 80 క్వశ్చన్ సార్వత్రిక విద్యలో నిలుపుదల అంటే ఏమిటి? ఆప్షన్ ఏ పాఠశాలలో చేరిన విద్యార్థులకు విద్యా దశ పూర్తయ్యే వరకు కొనసాగించడం, ఆప్షన్ బి పాఠశాలలో కొత్తగా ప్రవేశాలు కల్పించటం, ఆప్షన్ సి విద్యార్థుల అభ్యాసన ఫలితాలను మూల్యాంకనం చేయటం, ఆప్షన్ డి పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్యను పెంపొందించటం. పాఠశాలలో చేరిన విద్యార్థులను విద్యాదశ పూర్తయ్యే వరకు కొనసాగించటాన్నే సార్వత్రిక విద్యలో నిలుపుదల అంటారు. ఆప్షన్ ఏ. 81 ప్రపంచంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమమును అధికారికంగా ప్రారంభించిన మొదటి దేశం? ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ జి పాకిస్తాన్, ఆప్షన్ డి చైనా. ఆప్షన్ ఏ భారతదేశం. 82 జాతీయ సార్వత్రిక పాఠశాలను ఏ సంవత్సరంలో స్థాపించడం జరిగింది? ఆప్షన్ ఏ 1987, ఆప్షన్ బి 1985, ఆప్షన్ సి 1989, ఆప్షన్ డి 1984. జాతీయ సార్వత్రిక పాఠశాలలను 1989 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. 83 2011 జనాభా లెక్కల నినాదం? ఆప్షన్ ఏ 1 or none, ఆప్షన్ బి 1 till sun, 1 till on, ఆప్షన్ సి 1 by 1, ఆప్షన్ డి అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్. ఆప్షన్ డి. 84 పుట్టే ప్రతి బిడ్డ ఒక ఆర్థిక నరక సృష్టికర్తగా పోల్చింది ఎవరు? ఆప్షన్ ఏ కిన్స్, ఆప్షన్ బి మార్షల్, ఆప్షన్ సి ఆడమ్ స్మిత్, ఆప్షన్ డి మాల్తస్. పుట్టే
పుట్టే ప్రతి బిడ్డ ఒక ఆర్థిక నరక సృష్టికర్త కన్నది ఆడమ్ స్మిత్. 85 జనాభా విధానం 2000 ను ఏ కమిటీ సిఫార్సు చేసింది? గోపాలకృష్ణ పిల్లై, ఆప్షన్ బి స్వామినాథన్, ఆప్షన్ సి చంద్రమౌళి, ఆప్షన్ డి కరుణాకరన్ కమిటీ. జనాభా విధానం 2000 ను ఏ కమిటీ సిఫార్సు చేసిందంటే స్వామినాథన్ కమిటీ. 86 జనాభా పెరుగుదల నివారణ వ్యూహంపై నియమించిన కమిటీ ఏది? ఆప్షన్ ఏ గోపాలకృష్ణ పిల్లై, ఆప్షన్ బి చంద్రమౌళి, ఆప్షన్ సి జనార్దన్ కమిటీ, ఆప్షన్ డి కరుణాకరన్ కమిటీ. జనాభా పెరుగుదల నివారణ వ్యూహంపై నియమించిన కమిటీ. ఈ కమిటీ గుర్తుపెట్టుకోండి, కరుణాకరన్ కమిటీ. అందరికి విద్య అనే అంశంపై థాయిలాండ్లోని జోంగ్థియన్ లో ఏ సంవత్సరంలో సదస్సు జరిగింది? అంటే అందరికి విద్య అనే అంశంపై థాయిలాండ్లో జోంగ్థియన్ అనే ప్రదేశంలో ఏ సంవత్సరంలో సదస్సు జరిగింది? ఆప్షన్ ఏ 1984, ఆప్షన్ బి 1983, ఆప్షన్ సి 1990, ఆప్షన్ డి 1986. ఆప్షన్ సి 1990లో. 88 మహిళా ఉన్నత విద్యా వ్యాప్తి కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన యూనివర్సిటీ పేరేంటి? ఆప్షన్ ఏ ఆంధ్ర మహిళా సభ, ఆప్షన్ బి వనితా మహావిద్యాలయం, ఆప్షన్ సి పద్మావతి మహిళా యూనివర్సిటీ, ఆప్షన్ డి రాణి రుద్రమ్మదేవి. ఈ టాపిక్ అని మనము పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో అంటే డిఎస్సిలో చదివామండి. మీరు ఎంతవరకు చదివారు, ఎంతవరకు గుర్తున్నాయి అనే దాంట్లో చేశానండి. ఆప్షన్ సి పద్మావతి మహిళా యూనివర్సిటీ. ఇది ఒక్కసారి చూడాలండి. 89 సమైక్య ఆంధ్రప్రదేశ్లో రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీ ఏ సంవత్సరంలో ప్రభుత్వం చే స్థాపించబడింది? ఆప్షన్ ఏ 1973, ఆప్షన్ బి 1971, ఆప్షన్ సి 1972, ఆప్షన్ డి 1974. సమైక్య ఆంధ్రప్రదేశ్లో రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీ 89, ఆప్షన్ సి 1972. 90 ఆంధ్రప్రదేశ్లో ఆదర్శ పాఠశాలను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది? ఆప్షన్ ఏ 2013, ఆప్షన్ బి 2012, ఆప్షన్ సి 2014, ఆప్షన్ డి 2011. మీ కమ్యూనిటీ బాక్స్లో కూడా ఇచ్చానండి ఇది.
ఆప్షన్ ఏ 2013. దీనికి మహిళా ఉన్నత విద్యా వ్యాప్తి కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన యూనివర్సిటీ ఆప్షన్ ఏ అండి, ఆంధ్ర మహిళా సభ అంట. 91. ఏ సంవత్సరంలో 15 నుంచి 35 సంవత్సరాల మధ్య గల మహిళలందరికీ వయోజన విద్యా సదుపాయాలు కల్పించారు? ఆప్షన్ ఏ 1991, ఆప్షన్ బి 1994, ఆప్షన్ సి 1996, ఆప్షన్ డి 1995. 91. 1991 ఆప్షన్ ఏ. ఇది రాంగ్ అంట అండి, ఒకసారి నోటీస్ చేశాను. ఆప్షన్ ఏ పద్మావతి మహిళా యూనివర్సిటీ. సారీ అండి, ఇది ప్రీవియస్ క్వశ్చన్, అది అందుకోసమే. 92. ఏ సంవత్సరంలో కేంద్ర విద్యా మంత్రి శ్రీ మౌలానా ఆజాద్ వయోజన విద్యను సామాజిక విద్యగా మార్చారు? ఆప్షన్ ఏ 1956, ఆప్షన్ బి 1950, ఆప్షన్ సి 1951, ఆప్షన్ డి 1952. ఆప్షన్ బి 1950. కల్చర్ అనే ఆంగ్ల పదం క్రింది ఏ భాష పదం నుండి ఉద్భవించింది? ఆప్షన్ ఏ గ్రీక్, ఆప్షన్ బి లాటిన్, ఆప్షన్ సి ఫ్రెంచ్, ఆప్షన్ డి స్పానిష్. ఓకే. 93. ఆప్షన్ బి లాటిన్. కల్చర్ అనే పదం కల్ట్ లేదా కల్టస్ అనే పదం నుండి వచ్చింది. అయితే దీని అసలు అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ జీవన విధానం మరియు ఆలోచనలు, ఆప్షన్ బి ఆచారాలు మరియు సాంప్రదాయాలు, ఆప్షన్ డి దున్నటం, సాగు చేయటం, శుద్ధి చేయటం మరియు ఆరాధించటం, ఆప్షన్ డి సమాజం మరియు కళల అభివృద్ధి. ఆప్షన్ సి దున్నటం, సాగు చేయటం, శుద్ధి చేయటం మరియు ఆరాధించటం. 95. కల్టస్ అనే లాటిన్ పదం యొక్క అర్థాలలో క్రింది వాటిలో ఏది భాగం కాదు? ఆప్షన్ ఏ శుద్ధి చేయటం, ఆప్షన్ బి ఆరాధించటం, ఆప్షన్ సి సాగు చేయటం, ఆప్షన్ డి అనుకరించటం. ఇప్పుడే చూసాం కాబట్టి ఆప్షన్ డి. 96. సంస్కృతి అంటే ఒక జీవన విధానం, వే ఆఫ్ లైఫ్ అని చాలా సరళంగా నిర్వచించిన సామాజిక శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ రాబర్ట్ బెర్స్టెడ్, ఆప్షన్ బి కిల్ ప్యాట్రిక్, ఆప్షన్ సి వటాబే, ఆప్షన్ డి బ్రౌన్. ఆప్షన్ డి సంస్కృతి అంటే ఒక జీవన విధానం అని చెప్పింది వట్టావే. 97. సమాజంలో సభ్యులుగా మనం ఆలోచించేవి, చేసేవి మరియు కలిగి ఉండే ప్రతి దానితో కూడిన సంక్లిష్టమైన మొత్తమే సంస్కృతి అని నిర్వచించిన వారెవరు? ఆప్షన్ ఏ స్వామి దయానంద, ఆప్షన్ బి రాబర్ట్ బేర్స్టెడ్, ఆప్షన్ సి కిల్ ప్యాట్రిక్, ఆప్షన్ డి రూదర్ఫర్డ్. సమాజంలో సభ్యులుగా మనం ఏదైతే ఆలోచించేవి, మనం చేసేవి, మనం కలిగి ఉండేవి ప్రతి దానితో కూడిన సంక్లిష్టమైన మొత్తమే సంస్కృతి.
ఆప్షన్ బి రాబర్ట్ బేర్స్టెడ్. మానవ పర్యావరణంలో మనిషి సృష్టించిన అన్ని భాగాలు మరియు అంశాలు సంస్కృతి కిందకే వస్తాయని, మనిషి కనిపెట్టిన ప్రతిదీ ఇందులో భాగమేనని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు? పర్యావరణంలో మనిషి సృష్టించిన అన్ని భాగాలు అంశాలు సంస్కృతి కిందకే వస్తాయని చెప్పింది ఎవరు? అంటే ఆప్షన్ ఏ రాబర్ట్ బేర్స్టెడ్, ఆప్షన్ బి ఒట్టావే, ఆప్షన్ సి సదర్లాండ్, ఆప్షన్ డి కిల్ ప్యాట్రిక్. నైంటీ ఎయిట్ కిల్ ప్యాట్రిక్. 99 సంస్కృతిని పూర్తిగా నైతిక మరియు సత్య మార్గంతో ముడిపెడుతూ సత్యాన్ని అంగీకరించటం మరియు అసత్యాన్ని వదిలిపెట్టటం అని నిర్వచించిన భారతీయ ప్రముఖులు ఎవరు? ఆప్షన్ ఏ స్వామి వివేకానంద, ఆప్షన్ బి స్వామి దయానంద, ఆప్షన్ సి మహాత్మా గాంధీ, ఆప్షన్ డి రవీంద్రనాథ్ ఠాగూర్. నైతిక మరియు సత్య మార్గంతో ముడిపెడుతూ సత్యాన్ని అంగీకరించటం, అసత్యాన్ని వదిలిపెట్టడం. ఆప్షన్ బి స్వామి దయానంద. 100 రాబర్ట్ బేర్స్టెడ్ నిర్వచనానికి మరియు కిల్ ప్యాట్రిక్ నిర్వచనానికి ఉన్న ముఖ్యమైన తేడాను అంటే ఈయన ఏం చెప్తుండే, బేర్స్టెడ్ మతం గురించి, కిల్ ప్యాట్రిక్ సైన్స్ గురించా? ఆప్షన్ బి బెరిస్టెట్ మనిషి ఆలోచనలు పనులకు ప్రాధాన్యత ఇస్తే, కిల్ ప్యాట్రిక్ మానవ నిర్మిత పర్యావరణం గురించి. ఆప్షన్ సి బెరిస్టెట్ కేవలం జంతువుల గురించి, కిల్ ప్యాట్రిక్ మనుషుల గురించి. వీరిద్దరు నిర్వచనాలు ఎలాంటి తేడా లేదు, రెండు ఒకటే. ఇందులో ఏది కరెక్ట్? బెరిస్టెట్ మనిషి ఆలోచనలు పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. కిల్ ప్యాట్రిక్ ఏమో మానవ నిర్మిత మరియు పర్యావరణం గురించి ఎక్కువ ఇచ్చారండి. సో 100 బిట్స్ అయినాయండి. ఇది ఒక్కటండి, ఎందుకంటే మన ఒక మిస్టేక్ అయినా మనకి బిట్ మిస్ అవ్వకూడదు కాబట్టి. 88 మహిళా ఉన్నత విద్యా వ్యాప్తి కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన యూనివర్సిటీ ఏది అంటే శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అండి. ఇది 1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చట్టం ద్వారా తిరుపతిలో స్థాపించబడింది. ఇది ఒక పూర్తి స్థాయి రాష్ట్ర విశ్వవిద్యాలయం కింద చెప్తారంట. అలాగే ఆంధ్ర మహిళా సభ అంటే ఇది మా దుర్గాబాయి దేశ్ముఖ్ గారు స్థాపించిన ఆంధ్ర మహిళా సభ అనేది మహిళల విద్యా వ్యాప్తి కోసం చేసిన ఒక స్వచ్ఛంద సంస్థ. ఓకేనండి. ఒకవేళ ఇది ఆంధ్రప్రదేశ్లోకి సంబంధించింది కాబట్టి పద్మావతి మహిళా యూనివర్సిటీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరిగా ఫాలో అవ్వండి. డైలీ ప్రాక్టీస్ చేయండి, ఈసారి మిస్ అవ్వద్దు.